హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రెసెంట్ వరల్డ్ లో చాలా పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజెస్ అయితే ఉంటున్నాయి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఎంత హెల్దీగా ఉంటాం ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ నీలిమ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండ్ న్యూట్రిషన్ కోచ్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలో ఏంటో తెలుసుకుందాం. Namaste Suman TV. Thank you for inviting me. So I'm Dr. Neelima, consultant epidemiologist, public health specialist and nutrition coach. నీలిమ గారు, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అయితే చాలా పెరిగిపోతుంది. క్యాన్సర్ పేషెంట్స్ కూడా మన కంట్రీలో ఎంత శాతం పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ ఉండింది అని లైఫ్ స్పాన్ పెరిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? So early detection of cancer and survival rate. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఎన్ని స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయో తెలియాలి. జనరల్గా ఓవరాల్గా స్టేజ్ 0 to 1, స్టేజ్ 2 to 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 0 to 1 ఏంటంటే దాన్ని లోకలైజ్డ్ అంటాము. స్టేజ్ 2 to 3 రీజనల్ అంటాం. స్టేజ్ 4 మెటాస్టాటిక్ అంటాం. స్టేజ్ 0 to 1 లోకలైజ్డ్ అంటే ఏంటంటే క్యాన్సర్ ఎక్కడైతే ఒరిజినల్ సైట్ నుంచి క్యాన్సర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో సో అక్కడే ఉంటుంది. అది వేరే పక్క టిష్యూస్కి కానీ పక్కన నియర్ బై లింఫ్ నోడ్స్కి కానీ స్ప్రెడ్ అవ్వదు. స్టేజ్ 2 to 3 అంటే ఆ క్యాన్సర్ దాని ఒరిజినల్ సైట్ నుంచి నియర్ బై టిష్యూస్కి కానీ నియర్ బై లింఫ్ నోడ్స్కి కానీ స్ప్రెడ్ అవుతుంది. స్టేజ్ 4 మెటాస్టాటిక్ అంటే ఏంటంటే క్యాన్సర్ ఒరిజినేట్ అయిన సైట్ దగ్గర నుంచి వేరే బాడీ పార్ట్స్కి వేరే బాడీ ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉండగా సర్వైవల్ రేట్స్ స్టేజ్ 0 to 1లో 80 to 99%. అదే స్టేజ్ 2 to 3 అయితే 20 to 25%. అదే స్టేజ్ 4 అయితే జస్ట్ 1 to 9% మాత్రమే. సో కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్లో ఏంటంటే ఈ సర్వైవల్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట. ఈవెన్ స్టేజ్ 4లో డిటెక్ట్ చేసినా దానికి చాలా హైయెస్ట్ సర్వైవల్ రేట్స్ ఉంటాయి. సో నేను మీకు ఇప్పుడు ఏం చెప్తానంటే 4 big ways to fight cancer. టుడే ఏమున్నాయంటే 4 big ways to fight cancer. సో 4 big ways లో ఫస్ట్ది ఏంటంటే కట్, అంటే సర్జరీ ద్వారా ఆ క్యాన్సరస్ ఏరియాలో ఉన్న ట్యూమర్ సెల్స్ అన్ని సర్జరీ ద్వారా తీసేయడం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాయిజన్ అంటే ఏంటంటే కీమోథెరపీ, కొన్ని డ్రగ్స్ని యూజ్ చేసి ఆ క్యాన్సరస్ సెల్స్ని పాయిజన్ చేసి అవి డిస్ట్రాయ్ చేయడం. సో థర్డ్ వన్ ఏంటంటే బర్న్ అంటే రేడియోథెరపీ, అంటే రేడియేషన్ని యూజ్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని మనం టార్గెట్ చేసి ఆ బర్న్ చేసి డిస్ట్రాయ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వన్ ఏంటంటే మెల్ట్, ఇమ్యూనోథెరపీ. ఎలా మెల్ట్ చేస్తామంటే ఇమ్యూనోథెరపీ. ఆ ఇమ్యూనోథెరపీ ద్వారా మనం ఏం చేస్తామంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, వ్యాధి నిరోధక శక్తి. సో ఆ సిస్టమ్ని మనము యాక్టివేట్ చేసి ఆ క్యాన్సరస్ సెల్స్ని టార్గెట్ చేసి అవి మనం డిస్ట్రాయ్ చేసి అవి మెల్ట్ చేస్తాం అనమాట. సో అలాగా క్యాన్సర్స్ మెల్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద 4 big ways to fight cancer today.